కేశవప్రసాద్ గారు, బీజేపీ పవన్ కళ్యాణ్ ద్వారా టీవీకే విజయ్ని కూటమిలోకి తీసుకోవాలి అంటే మద్దతు. టీవీకే విజయ్కి పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారు? సింగిల్గా అయితే కష్టం, మా అన్న పరిస్థితి అవుతుంది. అది ఆఫ్ ద రికార్డ్ మాటలు. మా అన్న పరిస్థితి, మరి నీ పరిస్థితి అంటే గెలవటం కష్టం, రాజకీయంగా సస్టైన్ అవ్వడం కష్టం. బీజేపీ కూటమితో వస్తే అక్కడ సస్టైనబిలిటీ దొరుకుతుంది. ఫ్యూచర్ ఈజ్ ఫ్యూచర్, తర్వాత సంగతి తర్వాత అనే యాంగిల్లో పవన్ కళ్యాణ్ ద్వారా చాణక్యత జరుగుతుంది త్రూ నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం అనేది జరుగుతుంది. వెన్నుముక లేని నటుడు, వెన్నుముక లేని రాజకీయ ఆరంగేట్రం చేసినాడు. అవతల రజనీకాంత్ లేకపోతే కమల్ హాసన్ లేదంటే విజయకాంత్ ఇలాంటి వాళ్ళు ఈల్డ్ అయిన బ్యాచ్లతో విజయ్ని కంపేర్ చేయకండి. చావరేవో తెలుసుకోవడానికి రాజకీయం చేస్తున్నాడు అతను. అతని పంద, అతని దృక్పథం అతను చాటుకున్నాడు. అంటే గెలిపోవటం నేను మాట్లాడు. ఒక మనిషి యొక్క డైమెన్షన్స్ అనేవి ఏంటంటే, మొదటి రోజే అస్త్రసన్యాసం చేయడానికి, మొదటి రోజే ఈ గుడ్డోడు చోటు కర్రట్టుకొని తిరిగి పెడుతూ నాకు చేయొత్తు కావాలనుకునే కాన్సెప్ట్ ఉంటాడు. అలాంటి వాళ్ళు పాలిటిక్స్ చేయడం దమ్మిడికి పనికిరాని, దిశానిర్దేశం లేని పవన్ కళ్యాణ్తో దయించి పోల్చకండి అవన్నీ ఏ రాజకీయ నాయకుడిని. నీతో ఏది చేత కదా కాబట్టి ప్రపంచం అందరికీ చేత కదన్న భ్రమంలో మీరుండొచ్చేమో, కానీ బీజేపీ ఉందనుకుని లేదంటే పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఎక్స్పెరిమెంట్ చేస్తాడు అనుకుంటే అంతకన్నా తెలివి తక్కువతనం ఇంకోటి ఉండదు. ఎందుకంటే అతని వేష భాషలు, భావ వ్యక్తీకరణ ఇవన్నీ చూసుకుంటే ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఇన్స్పైర్ చేసుకుని పనిచేస్తాడేమో నేను కోణం ఎందుకు చూడట్లేదు. టీవీకి బీజేపీకి అక్కడ సదరన్ స్టేట్స్లో ఉనికి ఉంటుంది అనుకుంటే అంతకన్నా తెలుగు తక్కువ పని అవట్లేదు. ఒక కర్ణాటక ఒక ఆబ్లిగేషన్లో ఇంకొక ప్రాంతీయ పార్టీ ఆ విధంగా సామర్థ్యం చూపించకపోవడం కూడా, ఒక కుమారస్వామి లాంటి ఓన్లీ మైసూర్ ప్రావిన్స్కి కన్ఫైన్ అయిపోయాడు కాబట్టి మిగిలిన స్టేట్ అంతా అతను వైబ్రేషన్స్ లేవు కాబట్టి ఏమో గ్యాంబ్లింగ్ జరుగుతుంది. ఇట్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఒక స్ట్రెంగ్తన్ బీజేపీకి ప్యారల్గా కనుక ఒక రీజనల్ పార్టీ కనుక కర్ణాటక భాష మీద లేదంటే కర్ణాటక యొక్క స్థితిగతుల మీద ప్రాంతం పార్టీలుగా ఇక్కడ తెలంగాణలో చూడండి బీఆర్ఎస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ లాగా కనుక ఉంటే అసలు అక్కడ కూడా ఒక ఉనికికి చాలా ప్రమాదం. అంటే సదరన్ స్టేట్లో తీసుకొచ్చి బీజేపీతో అలయన్స్ అంటే వీళ్ళకే దిక్కు లేదు. కానీ ఇక్కడ ఏఐడిఎంకే అంటే మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, జయలలిత గారు మరణం తర్వాత వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేసే తెలివైన నాయకుడు లేక ఈ శశికళను అవడం నమ్మరాళ్ళు. అవును, ఈవిడ కుటిల రాజకీయం, ఈ పనికిమాల చెత్త చెదరంతో ఆ రాజకీయ శాసించే స్థాయి ఈవిడిది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో పని మనుషులు కూడా రాజకీయాలు చేసేస్తానంటే అంత దరిద్రంగా ఉంటుందో అంత దరిద్రంగా ఉంటుంది. మన్నార్గుడి మాఫియా అంటారు. ఈ మాఫియా డాన్లని అన్ని తెచ్చుకొని తమిళనాడులో మనకన్నా చాలా తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవడం వాళ్ళ సిద్ధహస్తులు. ఈ పన్నీర్ సెల్వం ఇంకోటి పళనిస్వామి వెళ్తే ఏదో అయిపోతుంది అనుకున్న భ్రమంలో వాళ్ళు అయితే లేరు. వెళ్తే ఏం కాదు కాబట్టి స్టాలిన్ లాంటి కూడా ఆయన రాజకీయ చిత్రం నెల చట్టుకున్నాడంటే రావడం అమ్మ పథకాలు ఏవి రద్దు చేయకుండా అవే కంటిన్యూ చేయడం కాన్సెప్ట్తో ఆయన 10 అడుగులు ముందుకు వెళ్ళగలిగాడు. ఇవాళ వీళ్ళు స్టాలిన్ ఎదుర్కోలేక ఎలాగైనా విజయం తీసుకొచ్చి ఆయన ఓటు బ్యాంక్ డిస్టర్బ్ మాకు చేస్తారు అలాగే చేస్తారంటే ఏడీఎంకి ఓటు చెల్లు అనిపించింది విజయ్ ఇప్పటికున్న కలోగింజత కూడా తాగడానికి లేకుండా చేసే పరిస్థితి వాళ్ళదే. అంచేత ముందే ఇటుపక్క పెట్టుకుంటే సేఫ్ జోన్ అనుకుని ఎందుకు పనికిరాని పవన్ కళ్యాణ్తో లాబింగ్ చేస్తున్నారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. తమిళనాడులో ఇక్కడ ఏమంటే 21 అంటే మొదలు ఇవన్నీ జరుగుతుంది కదా. ఆ రోజు ఆయన పార్టీ ప్రకటించినప్పుడు ఈయన శుభాకాంక్షలు తెలియజేయటం ఆపటి కూడా చెప్పకపోతే, ఎందుకంటే ఈ సినిమాలు సగం ఆయన సినిమాలు ఈయన యాక్ట్ చేసుకుంటూ ఉంటాడు ఇళ్ళల్లో. అంచేత ఆ లాబింగ్లో ఏదో ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం వేరు. కానీ సార్ ఇది ఓవరాల్గా పొలిటికల్ ఏరాలో వీళ్ళతో జస్టిఫై అయిపోతుంది, వీళ్ళతో ఏదో చేసేస్తారని భ్రమంలో ఎవరు లేరు. వచ్చే అవకాశం ఉంటుంది ఆయన ఉంటుంది ఛాన్స్ సార్. నేనైతే నా ప్రాస్పెక్ట్లో నేను విశ్లేషణ అన్నామలైని కూడా హెవీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఎవరండి వీళ్ళంతా బీజేపీ పరంగా ఎవడండి పుష్టీకరించింది? ఎవడన్నా 10 ఓట్లు వేసి కూడా ఎవడంటే చూపించమనండి అక్కడ తమిళనాడులో. సార్ మీరు ఒకటి చెప్తున్నాను, స్టేట్ కన్సర్న్ అన్నది ఏదైనా ఉంటుంది దేశంలో ఉన్న 33 కేంద్ర పాలితాల్లో అంటే స్టేట్ మీద కన్సర్న్ ఉన్న రాజకీయ పార్టీలు ఓన్లీ తమిళనాడులో ఉంటాయి. అది ఏడీఎంకే అవునండి, డిఎంకే అవునండి. ఇప్పుడు వచ్చి కూడా ఎవడైనా సరే రజనీకాంత్ ఈ కమల్ హాసన్ అంతా వేస్ట్ క్యాండిడేట్లు పక్క పంపించమనండి, రాజకీయాలు దమిడికి పనికిరాని ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు కొత్తగా అరంగేట్రం చేసిన విజయ్ గారు కూడా వీళ్ళగా అనవసరమైన రాజకీయాలకి బీజేపీ లేకపోతే మేము బతకలేము అన్న దగ్గర సామర్థ్యం ఎలా ఉంటుందంటే ఏడీఎంకే కానీ డిఎంకే కానీ కాంగ్రెస్ని ఎత్తికెట్టుకున్న వాళ్ళ దయాధర్మ భిక్షలతో నేషనల్ పార్టీ బతికుండాలి తప్ప అక్కడ పడి ఉండాలి కూడా. గతంలో అంతేగా ఇప్పటికీ డిఎంకే చేసిన పని ఏంటంటే మీరు గెలలేరు కానీ మేము కూటమిలో ఉంటాం కాంగ్రెస్ అన్న కాన్సెప్ట్లో డ్రైవ్ చేశారు తప్ప వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళని ఏదో చేయూత పథకంలో ఇక్కడ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ బీజేపీని ఎత్తుకెత్తుకున్నట్టు ఆ దరిద్రాన్ని ఎత్తుకోలేదు వాళ్ళు.
నీతో కాదు పక్కెళ్ళాడుకోనే చెప్పారు. అది ఒరిజినల్ ప్రాంతీయ పార్టీ సామర్థ్యం తమిళనాడులో. సార్ 9th షెడ్యూల్లో జయలలిత పెట్టించుకున్నారు ఆ రోజు పివి నరసింహారావు టైమే కదా. అంతే 9th షెడ్యూల్లో రిజర్వేషన్స్ అవన్నీ చేయగలుగుతారు వాళ్ళ 67%. ప్రాంతం. ఇప్పుడు ఎక్కడ లేనిది తమిళనాడులో రాజకీయాలు రిజర్వేషన్స్ నడుస్తున్నాయి. వాళ్ళ 69. ప్రాంతానికి వాళ్ళు జస్టిఫై చేసుకుంటారు. ఎక్కడలాగా తగిలిన తమాషా చూసే బ్యాచ్ ఉండరు. అది డిఎంకేనా ఏటీఎంకేనా ఒకే మనకి మారదా సార్ అట్లా? మనం మారవండి. మనకి దిక్కుమల బుద్ధి వాళ్ళు తన్ని తగిలిస్తే బయటకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనం అది గుర్తుంచుకోండి. మనకి ఎప్పుడు వినుమకలేదు. ఎవడో మనం బతుకుని డిసైడ్ చేస్తాడు. ఒక రాజధాని పెట్టుకోవాలి. కర్నూలు అన్నా సరే శ్రీబాగ్ ఒప్పందాలు ఇవన్నీ పొటాని కబుర్లు. అలా ఢిల్లీ కూడా పిలిచి ఇక్కడ సావండి అక్కడ సావండి. మళ్ళీ ఈ రోజు కూడా తన్ని తగిలిసినా ఇక్కడ సావండి అక్కడ సావండి అని చెప్పేది కూడా ఢిల్లీ వాడే. మనకి ఎప్పటికీ ఈ జన్మకు స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు. అంచేత మన బతుకులు ఇలా ఏడుస్తుంటాయి. స్టేట్ ఇంట్రెస్ట్ తర్వాత ముందు స్టేట్ ఇంట్రెస్ట్ కన్నా పర్సనల్ ఇంట్రెస్ట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ మొరాటం ఎప్పుడు బ్రేక్ అవుతుందో అది మహానుభావుడు రామారావుతో ప్రయత్నం జరిగింది. తర్వాత మళ్ళీ సేమ్ ఓల్డ్ ఆ కాంగ్రెస్ నుంచి వచ్చిన చంద్రబాబు గారు అదే పాత మోసపోతు ధోరణితోనే ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రాంతీయ పార్టీ అని పేరు పెట్టి చూడాలి. అంతకన్నా ఇంకేం లేదు. అంచేత మీరు పవన్ కళ్యాణ్తో ఏదో విజయ్ ఆగిపోతాడంటే సూర్యుడికి చేయడ్డు పెట్టినట్టే ఉంటుంది. నో నెవర్. డిఫరెంట్గా వెళ్ళిపోతారు ఆయన. ఆల్ టుగెదర్ ఇస్ ఆల్ డిఫరెంట్ బాల్ గేమ్. ఈ ప్లే ఈజ్ ఓన్ గేమ్ యాజ్ పర్ హిస్ కన్వీనియన్స్. అంతకని అట్ ద కాస్ట్ ఆఫ్ సంబడీస్ సెషన్స్, అట్ ద కాస్ట్ ఆఫ్ సంబడీస్ ఫీల్డింగ్లో ఉండబోతుంది. ఈ లెక్కన ఆయన సింగిల్గా వెళ్తాడు మీరు చెప్పేదాన్ని బట్టి. ఖచ్చితంగా సింగిల్ వెళ్తాడు. ఎవరితో కలవాడు ఫస్ట్ టైమే ఎవడు చేతి పథకాలకు వెళ్ళరండి. అది ఒక్క పవన్ కళ్యాణ్కే చెల్లింది. నాకు చేత కాదని కానీ రాజకీయాలు చేస్తాను అనుకుని వచ్చేవాడు ఎవడైనా ప్రపంచంలో ఉండంటే అది ఒక్క పవన్ కళ్యాణ్. కానీ నాకు చేతన అవుతుంది ఏదో ఒకటి చేద్దామని వచ్చేవాడు ప్రాంతీయ పార్టీలు పెట్టుకుంటాడు. ఉదాహరణకి మా కేఏపాలు ఎవరైనా సరే విధి విధానాలు లేకుండా గుడ్డెది చేళ్ళు పడినట్టు నాకు పదవి కావాలన్న తాపత్రయపడేవాళ్ళు వేరు. నేను ప్రజలకు ఏదో చేయాలన్న కాంక్షతో వచ్చేవాళ్ళు వేరు. అంచేత వీళ్ళని వాళ్ళని ఒక కాటికి ఒక గుంతకి కట్టకండి. అంటే ఫస్ట్ ఎన్ని వచ్చినా ప్రూవ్ చేసుకోవాలి అని. అంతే. తర్వాత ఏదైనా సరే ఎబిలిటీ పలానా ప్రాంతంలో నాకు ఈ పట్టు ఉందా లేదా, లేదా పలానా నాయకుడితో నాకు ఇది అవుతుందా అవదా అన్న సామర్థ్యాలు అప్పుడు యశస్సు అవుతాయి. రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చాడు. ఎవరైనా ఊహించారా ఎర్రనాయుడు గారు కానీ అయ్యన్ పాత్రులు ఇలాంటి వాళ్ళందరూ గెలిచేస్తారని? ఎగ్జాంపుల్ చెప్తాను. కోడెల శివప్రసాదరావు గారు కానీ. బట్ వి ఫౌండ్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంది. జనరల్గా ఓ మాట వినపడేది, డిగ్రీ చదువుండి ఏ బ్యాడ్ నేమ్ లేకుండా ఉంటే టికెట్ ఆ బేసిస్లో ఇచ్చారు. రాజకీయ ముఖ చిత్రం మారింది కదా రామారావు గారు వచ్చిన తర్వాత. ఎంత కొత్త నాయకత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ వేసిన గొంగలే అక్కడే. అంతే. మళ్ళీ పారాచూట్లు ఒక్కొక్కడికి నచ్చపోతే ఇడిపోవడం ఆడిపోవడం ఏడిపోవడం ఇదే సాగు తప్ప కొత్త తరం ఎప్పుడు వస్తుంది? అది ఉదాహరణకి టీవీకే పార్టీలు అడితే ఇవాళ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. కొత్త నాయకత్వం రావచ్చు. ఏవి జరగకుండా మొదట్లోనే అన్ని చెట్టుకొమ్మలు నరికేస్తామంటే అది నేషనల్ పార్టీలు చేసే దరిద్రం అది. కానీ తమిళనాడు సామర్థ్యం నేషనల్ పార్టీలు శాసించేంత స్థాయి. వాళ్ళు ఒరిజినల్ లుంగి బ్యాచ్. ఎక్కడి నుంచి లుంగి కట్టుకుని ఆంధ్రప్రదేశ్ నుంచి లుంగి కట్టుకుని వెళ్ళి రాజకీయాన్ని ముఖ చిత్రాలు మార్చేస్తుంటే బొమ్మ చూపించి డిఎంకేని గెలిపించారు అక్కడ. ఇది గ్రహించుకోమన్నాడు. ఇప్పుడు వాజ్పేయి డిజాల్వ్ అయినప్పుడు కూడా తమిళనాడుకి రీజన్ వాళ్ళే ఏం చేసినా వాళ్ళే. అది సెకండ్ స్టేట్ పవర్.